తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టే ఆలోచన ఉందా? పెడితే ఎప్పుడు పెడతారు? సో భాయ్ సాబ్ నిజంగా బీసీలు పార్టీ పెట్టుకోవాల్సిందే అని ఈ పార్టీలు కనుక డిసైడ్ చేస్తే ఏవి ఈ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బీసీలకు న్యాయం చేయలేక మేము చేయలేము, మీరు పార్టీ పెట్టుకోవాల్సిందే అనేటువంటి సంకేతాలు వీళ్ళు పంపించినప్పుడు ఆలోచన చేస్తాం. అంటే చాలా మంది బీఆర్ఎస్ లకు మీరు వెళ్ళబోతున్నారని, టీడీపీ అధ్యక్షుడిగా, జనసేన అధ్యక్షుడిగా నేనేం చేస్తా వెంకట్? వాళ్ళు అనుకుంటే నేనేం చేయగలుగుతా? వాళ్ళ ఇష్టం ఉన్నది అనుకున్నారు. మీతో ఎవరైనా టచ్ లోకి వచ్చారన్న? నాతో టచ్ లో ఉండేటోళ్ళు ఉన్నారు, కానీ నా ముందున్న లక్ష్యం బీసీలని చైతన్యవంతం చేయడం, బీసీలను మరింత గ్రామ స్థాయికి ఉద్యమాన్ని తీసుకుపోవడం నా ముందున్న లక్ష్యం క్లియర్ గా చెప్పింది. ఇప్పుడు నేను ఏదో పార్టీలో చేరి ఏదో కార్యక్రమం చేసే పనులు కాదు, నాకున్న ఎజెండా నాకుంది. అంటే ఏఐసి ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు రాగానే మిమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది అని అంటున్నారు. ఆమెది కాదు కదా, ఈ రేవంత్ రెడ్డి గారు పదే 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 వాళ్ళకి చెప్పించే ప్రయత్నం చేసినారు. సో రేవంత్ రెడ్డి గారికి నేను ఉండడం వల్ల బీసీ ఉద్యమం డెవలప్ అవుతుందేమో ప్రమాదం గుర్తించి చేసిన తప్ప ఇంకొకటి ఏం లేదు. అయితే విషయం ఏంటంటే, రేపు నన్ను సస్పెండ్ చేసిన కాగితమే మీ రాజకీయ సమాధులు కడుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. కానీ ఒకటైతే నిజం, నువ్వు ఒక్కరోజు మోసం చేయగలుగుతావు బీసీలను, 2 రోజులు ఎల్లకాలం చేయలేవు. ఎల్లకాలం బీసీలను మోసం చేయలేవు. నువ్వు ఎల్లకాలం చేస్తా అనేటువంటి భ్రమలో మీరున్నారు. మేము 2 సార్లు అయిపోయింది మేలుకునేటువంటి టైంలో ఉన్నాం. కృష్ణా జలాల నీరు మీద ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అయినా నోరు మొదపట్లేదని బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. నిజంగా తెలంగాణకు అన్యాయం జరగట్లేదా కృష్ణా జలాల విషయాలు? 100% జరుగుతుంది. కొత్తనా? ఇవాళ కొత్తగా రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లే? నీకు దశాబ్దాల నుంచి ఈ నీటి దోపిడీ జరుగుతూనే ఉంది. ఇక్కడ పరిపాలనలో ఉన్నటువంటి రెడ్లు, వెలమలు వాళ్ళ ప్రయోజనాలు చూసుకున్నారు తప్ప ఈ ప్రాంత ప్రయోజనాలు ఎన్నడూ చూడలే. నీళ్ళు ఉంటేంది పోతేంది, ఫ్యూచర్ సిటీ పెట్టుకోవాలి, దాని చుట్టూ వ్యవహారం నడుపుకోవాలి అనేటువంటి తీరుగా ఉన్నది వాళ్ళ కథ. గురుదక్షిణ కిందే నీళ్ళని ఇస్తున్నారు. గురుదక్షిణ కింద ఈ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ తాతదా ఏమన్నా కృష్ణా కాదు కదా. మరి ఎందుకు మాట్లాడలే? మాట్లాడుతున్నట్టుండి అన్నో ఇన్నో ఏం మాట్లాడినా కూడా పొడి పొడే. అంటే ఇప్పుడు ఈడ కొట్టిన డైలాగులు ఆడ కొడితే కుదరదు కదా, కేవలం డైలాగులే ఉంటాయి. డైలాగులు పెద్దగా ఉంటాయి, ఏముండయి. ఎన్నిసార్లు చెప్పిండు కేసీఆర్ లోపటేస్తా, చెంచల్ కూడా రూమ్ కట్టిస్తున్నా, ఇవన్నీ ఉత్తయ్యే డైలాగులు, ఉత్తదే. అది ఆయన ఏమీ చేయలేడు, ఎందుకంటే ఆయన చుట్టూ 20 పొక్కలు ఉన్నాయి, రంధ్రాలు. ఎలా జారి పడతాడో ఆయనకే తెలియదు. కాబట్టి నేనేమంటున్నా అంటే, వీళ్ళు చిత్తశుద్ధి లేని కార్మికులు. వీళ్ళ వల్ల వీళ్ళ పరిపాలన చేత కాదు. వీళ్ళ పరిపాలనలో బీసీల కొరిగేది ఏమీ లేదు. దశాబ్దాలుగా ఇదే తేలింది. ఇక చాలు. జాన్ రెడ్డి గారు మీరు మొన్న మాట్లాడిన ప్రెస్ మీట్ పై కామెంట్ చేశాడు, సినిమా మళ్ళీ మీరు చిల్లర మాటలు మాట్లాడితే కుదరదని చెప్పి అన్నాడు. దీన్ని ఎలా చూడొచ్చు? అయితే ఒక విషయం, జానారెడ్డి గారు నేను చెప్తా ఉన్నా, పార్టీ నువ్వు సిఎల్పి నాయకుడిగా ఉన్నప్పుడు 2016లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతూ ఉంటే సిఎల్పి ఆఫీస్కు 5 రూపాయల భోజనం, కేసీఆర్ సారథ్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో 5 రూపాయల భోజనం తెప్పించుకొని ఎంత అద్భుతంగా ఉందా ఆ భోజనం అని చెప్పినావు. నువ్వు కేసీఆర్ కు సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని కుప్పగూల్చినటువంటి మీరు మాట్లాడతారా? నీ లోపాయకార ఒప్పందాలతో మాట్లాడేది. అందుకోసమే జానారెడ్డి గారు, ఇక మీ పని అయిపోయింది, మీ భాగవతం అంతా బీసీ ప్రజానికానికి అర్థమైంది. నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని కథలు పడ్డా, ఆయన అంటే నువ్వు క్షమిస్తాడట. నువ్వేమో సాయిబాబు, నువ్వు నాకు క్షమిస్తాందుకు, నువ్వు బీసీల ద్రోహివి, బీసీల రక్తం దాగినవి నువ్వు. నీకు క్షమాపణలు ఎవరికి కావన్నా? ఇది జానారెడ్డి గారు, వెంకరెడ్డి గారు ఫోర్స్ వల్లే మిమ్మల్ని సస్పెండ్ చేయాలి. వెంకరెడ్డిది ఏం పాడైందా? ఉట్టదే. అది మీరు మొన్న కామెంట్ చేశారు కదా, ఉట్టదే వెంకరెడ్డిది. వెంకరెడ్డి గారు ఎందుకు పనికిరాడు. ఇది నల్గొండ ప్రజానికానికి అందరికి ఎరక, వట్టిదే. అందుకే ఆయనకు సినిమాటోగ్రఫీ మందం, ఆయన పనికొస్తాడు. అంతేగా మిగతా పెద్ద పెద్ద మాటల కాడ ఏం పనికిరాడు. నల్లగొండ జిల్లాలో 12 సీట్లు నేనే గెలిపించాను. లోటపీస్ గెలిపిస్తాడు. రేపు ఆయన గెలవమని రా చూద్దాం. నల్లగొండ కాడ ఓడగొడితేనే భువనగిరి దగ్గరికి తీసి అయ్యా అప్ప అని కాలు మొక్కితే గెలిపించారు. ఆయన నల్లగొండ కాని దిక్కులేదు, 12 సీట్లు గెలిపించిన అడిగిన. వచ్చే ఎన్నికల్లో బీసీలకి ఎక్కువ సీట్లు ఇస్తారని చెప్పి కేసీఆర్ అంటే మీరు సపోర్ట్ చేస్తారా? లేదు. ఎందుకని? మేమెందుకు నమ్ముతాం? చార్మినార్, హైదరాబాద్, డబీర్పూర్ అక్కడ ఇస్తామంటే మేము నమ్ముతామా? బీసీలకు ఎక్కువ సీట్లు మీరు ఇచ్చేదేంది? బీసీలు తీసుకోగా మిగిలింది మీరు తీసుకోరు. బీసీలు తీసుకోగా మిగిలితే ఏమన్నా మీరు తీసుకోరు. అప్పుడు ఆలోచిస్తాం. ఎమ్మెల్సీగా బీ ఫార్మ్
ఇచ్చి మేమే మల్లన్నని పోటీ చేయించాం కదా, రాజీనామా ఎప్పుడు చేస్తారని చెప్పి చాలా మంది అంటున్నారు. మీరు రాజీనామా చేస్తారా? తీన్మార్ మల్లన్న రాజీనామా, ఎందుకంటే మేము గెలిపించినామని చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తీన్మార్ మల్లన్న రాజీనామా చేస్తారు కదా, బీసీల ఓట్లతో గెలిచిన వాళ్ళు ఎప్పుడు రాజీనామా చేస్తారో రెడీగా ఉండండి. ఆ రోజు చేసుకున్నాం అన్ని. బీసీల ఓట్లతో గెలిచి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు రాజీనామా చేస్తారో చెప్పండి. ఇక మాకు బీసీల ఓట్లొద్దు అని చెప్పండి. ఆ మాట నేను చెప్తా ఉన్నా, నాకు రెడ్ల ఓట్లు వద్దని మీరు చెప్పండి. మీరు దమ్ముంటే రక్తం కక్కుని వస్తారు ఈ మాట చెప్తే. మీరు అన్న ఇప్పటికే ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత వచ్చింది. ఏదైతే గవర్నమెంట్ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారో అది అయిద్దా? మీకు నమ్మకం ఉందా? అంటే ఒకటి, వీళ్ళకు ఎంతసేపు మీరు చూస్తే ప్రాజెక్టుల అంచనాలు పెంచుకోడు, కొత్త ప్రాజెక్టులు కడితే డబ్బులు ఎక్కడ మిగిలితే ఏం కథ అనేటువంటి ఉద్దేశమే తప్ప ఈ రాష్ట్రంలో సంపద ఎట్లా సృష్టించాలి, పేదవాళ్ళకి ఎట్లా పంచాలి, సో విద్యారంగాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, వైద్యాన్ని ఎట్లా డెవలప్ చేయాలనేటువంటి సోయి ఉన్నట్టుగా కనిపిస్తలేదు. సో 6 గ్యారంటీలు అమలు చేయకపోతే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన తీర్పే రేపు స్థానిక సంస్థల్లో కూడా వస్తుంది. సో ఒక విషయం ఏంటంటే, వాస్తవానికి మనం ఏ మాట ఆ మాట మాట్లాడుకున్నా కేసీఆర్ చిన్నాభిన్నం చేసిపోయాడు ఆర్థిక వ్యవస్థను. సేమ్ అదే ఆర్థిక వ్యవస్థను ఈయన కూడా చిన్నాభిన్నమే చేస్తా ఉన్నాడు. ఏమున్నా ప్రాజెక్టులకు అంచనాలు పెంచే కార్యక్రమం, ప్రాజెక్టులను ముట్టుకును మట్టి పని తట్ట పని ముట్టుకున్నావు అంటేనే అది కమిషన్ల దందా. నువ్వు ప్రజల సంక్షేమాన్ని, తర్వాత హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్ను గాలికి వదిలేసావు. అవి రెండు గట్టిగా పట్టుకున్నాడు, ప్రజా సంక్షేమాన్ని కోరుకున్నాడు. నువ్వు అయ్యి గాలికి వదిలేసినావంటేనే నీ ఇంటెన్షన్ అర్థమవుతా ఉంది. నువ్వు 6 గ్యారంటీలు అమలు చేయకపోతే రేపు పొద్దుగల పొంద పెడతారు జనం. మీరు దగ్గరుండి నేను చేపిస్తానని ప్రజలకు ఒక మాట ఇచ్చారు. బరాబర్ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ కోసం నేనే వాళ్ళ దగ్గర ఉండి కొట్లాడతాను. నేనే వాళ్ళ దగ్గర ఉండి పార్టీలో ఉన్నా లేకపోతే ఫైట్ చేస్తాను, 100% చేస్తాను. నేను పార్టీలో ఉన్నానా బయట ఉన్నానా అని చూడను వెంకట. ఎప్పుడు కూడా అది తప్పు అనుకుంటే తప్పే అని చెప్తా, ఒప్పు అనుకుంటే ఒప్పు అని చెప్తా. మొన్న ఎస్ఎల్బిసిలో 8 మంది కార్మికులు చిక్కుపోయారు. వాళ్ళు దగ్గర ఒక ముఖ్యమంత్రిగా 8 రోజులైనా అక్కడికి వెళ్ళలేదు. 8 రోజుల తర్వాత పోయినట్టు అదే పోయిండు. అంటే ఆడ ఈయన ఉన్నాడుగా ఇంజనీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈయన ఇంజనీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఫోన్ కూడా సిగ్నల్ కలిసింది, ఫోన్ సిగ్నల్ కలిసింది అంటాడు, లోపటోళ్ళు మాట్లాడుతూ ఉంటాడు, అంత పిస చేస్తాడు. మరి ఆయన ఏం మంత్రో ఏం కథనో కానీ అటువంటి మంత్రులు పరమానంద శిష్యుల రూపంలో మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ కనీసం ఏమన్నా 8 శరీరాలు మట్టిలో కూరుకపోయి 10 రోజులు దాటిపోతా ఉంది. వాళ్ళ కుటుంబాలు దాని బయట కూర్చొని కన్నీటి పర్యాంతం అవుతా ఉన్నాయి. ఈ మంత్రులు 8 మంది అందులో ఉంటే గిట్లే ఉంటుందా పరిస్థితి? తెచ్చమునగాల లెక్క ఉరికే ఈయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి లోపలికి పోయి ఈయననే తీసుకొచ్చిన ఫోన్ సిగ్నల్ అంతా ఉంది, మాట్లాడుతూ ఉన్నారు. ఇవానా గీ తమాషాలా? ఆ చచ్చిపోయిన వాళ్ళ దాంట్లో, ఆ ఇరికిపోయిన వాళ్ళ దాంట్లో ఒక మంత్రి ఉన్నాడు అనుకో, ఎట్లుంటుండే పరిస్థితి? ఆగమాగం ఉంటుంది మొత్తం అలచలు. ఎందుకంటే వాళ్ళు పేదోళ్ళు కాబట్టి, మన రాష్ట్రం వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు గాలి, ఇప్పుడు మన రాష్ట్రం వాళ్ళు కాకపోతే ఇలా చేస్తున్నారు, గాలికి వదిలేస్తున్నారు. అదే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైతే ఈ పార్టీకి ప్రతిపక్షాలు కూడా చాలా. ఈ తెలంగాణ రాష్ట్రంలో కదిలిన ప్రతి శరీర ముద్దకు నువ్వే ముఖ్యమంత్రివి, వాడు మర్చిపోతే ఎట్లా? ఎస్ఎల్బిసి మీద ఏం జరిగింది, అసలు ఎందుకు గూలింది? ఎస్ఎల్బిసి సుదీర్ఘ పెండింగ్ కారకులు ఎవరు? కృషి చేసుకొని కూర్చొని తోయిపిస్తా అన్న కేసీఆర్, నా కళల ప్రాజెక్ట్ నేనే పూర్తి చేస్తా అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కదా. అందుకోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీకు ఎందుకో ప్రజలతో పాటు ప్రకృతి కూడా సహకరిస్తలేదు. మీకోసం పెద్దగా కష్టపడాల్సిన పని కూడా ప్రతిపక్షాలకు లేకుండా పోయింది. మీ పార్టీ పాడేను, మీరు ఏర్చుకుంటారు అంతే. అన్న నెక్స్ట్ మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? నా రాజకీయ భవిష్యత్తు ప్రజలతో ఉండబోతా ఉంది. మరీ ముఖ్యంగా బీసీ సమాజంతో మమేకం కాబోతా